వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నెల్లూరుపల్లి నాగరాజ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిలవల మాట్లాడుతూ నాగరాజ 2007లో రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారని తెలియజేశారు. ఆయన బోధన చాలా మంది విద్యార్థులకు ఉపయోగపడిందని, ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. అదేవిధంగా నాగరాజ చేసే ప్రతి మంచి కార్యక్రమాలు చదువుకునే విద్యార్థులకు ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం శిరసునం బేటి విజయభాస్కర్ రెడ్డి నాగరాజ ప్రజలకు సేవ చేయాలని, ఇలాంటి వ్యక్తి సమాజానికి చాలా ముఖ్యమని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలో 1000 మందికి గాను 2-3 మొదటి ర్యాంకులు వస్తే అది ఆసరాగా తీసుకుని తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. వ్యవస్థ మారాలని ఆయన సభాముఖంగా తెలియజేశారు. ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తిగ్గకుండా ఈ సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో కూడా 600 మార్కులకు గాను 557 మార్కులు ఆదర్శరెడ్డి విద్యార్థికి వచ్చాయని తెలిపారు. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన జాతీయ అవార్డు తీసుకునే దాంట్లో పార్లమెంట్ సభ్యుడిగా నన్ను రికమెండ్ చేయమంటే సంకోచించుకుంటూ ఆ రోజు ఆయన్ని జాతీయ అవార్డుకి రికమెండ్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆయనకు అవార్డు ప్రదానం చేస్తే మరి జనరల్ స్కూల్లో ఆ రోజు సన్మానం చేయడం కూడా జరిగింది. విజయభాస్కర్ రెడ్డి గారు మేము అందరం కూడా చేశాం. నాకు తెలిసినంత వరకు ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది. ఆ పవిత్రమైన వృత్తికి వన్నె తెచ్చిన వ్యక్తి నా మిత్రులు నాగరాజు గారు అని చెప్పని కూడా నేను మనం చేస్తాను. మరి 600 మార్కులకి 557, 558, 559 అని పోటీలు వేస్తారు. 1000 మంది చదువుతుంటే అక్కడ ఏ 2-3, 4 వస్తే దాన్ని పబ్లిసిటీగా పెట్టుకొని అక్కడికి వెళ్తే 557 వస్తుందేమో అనే ఆశతో మరి పేరెంట్స్ అక్కడికి వెళ్తే బాగా చదువుకోవచ్చు అని పిల్లలు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు మారుతున్నాయి. మరి ఈరోజు ఈ సంవత్సరం ఈ పాఠశాలలో చదివినటువంటి ఆదర్శ్ రెడ్డి 557 మార్కులు, 600కు గాను 557 మార్కులు ఈ పాఠశాలలో సాధించాడంటే అది ఇక్కడ బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా ఈ వేదిక నుంచి నేను అభినందిస్తున్నాను. దీన్ని ఇట్లే కంటిన్యూ చేయాలి. ఇంకా ఎక్కువ మంది పిల్లలకి మరి ఈ విధమైన మార్కులు తీసుకొస్తారని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఈ వేదిక నుంచి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ఈ విద్యాశాఖ కూడా యువ నాయకులు లోకేష్ బాబు గారి మరి ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు మంచి దీంట్లో మార్పులు వస్తాయి. ఈ విద్యాశాఖలో మంచి మార్పులు తీసుకొస్తారు. ఆయన కూడా ఒక ఆదర్శ భావాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈ ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దేదాంట్లో ఆయన ముందుంటారని